స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్యూషన్ క్లాసులు చెప్పే ఓ టీచర్ 13 ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకుంది. తన వద్ద తరగతులు వినడానికి వచ్చే విద్యార్థుల్లో ఓ బాలుడికి మాయమాటలు చెప్పి తన మెడలో తాళి కట్టించుకుంది. ట్యూషన్ క్లాసుల కోసం ఆ బాలుడిని వారం రోజుల పాటు తమ ఇంట్లో ఉంచాలని ఆమె తల్లిదండ్రులతో చెప్పింది. వారు సరేనని బాలుడిని పంపించడంతో ఆమె పని చాలా సులువైంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన పంజాబ్లోని జలంధర్ పట్టణంలో చోటు చేసుకుంది. బాలుడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానని ప్రశ్నిస్తే ఆ టీచర్ షాకింగ్ కారణాన్ని చెప్పింది. బాలుడి తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పిన టీచర్ అతడిని వారం రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడింది. సాధారణ పెళ్లి తంతు మాదిరిగానే అన్ని కార్యక్రమాలను చక్కబెట్టుకుంది. పెళ్లికి ముందు హల్దీ ఫంక్షన్, మెహందీ వేడుక కూడా నిర్వహించుకుంది. పెళ్లి తర్వాత సుహాగ్రత్ కూడా చేసుకుంది. అంటే పెళ్లి రోజు రాత్రి ఆ బాలుడితో కలిసి నిద్రించింది. 28 ఏళ్ల ఆ టీచర్ తన వయసులో సగం కూడా లేని బాలుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనేది ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం. అయితే ఆ యువతికి జన్మ నక్షత్రం రీత్యా మాంగళ్య దోషం ఉందట. ఆ దోషం కారణంగా ఆమెకి పెళ్లి సంబంధాలు తప్పిపోతున్నాయట. ఒకవేళ పెళ్లి సంబంధం కుదిరినా పెళ్లైన కొన్ని రోజులకి భర్త మరణిస్తాడట. ఆ దోష నివారణ కోసం ఓ మైనర్ బాలుడిని పెళ్లి చేసుకోవాలని ఓ పూజారి ఆమెకి సూచించాడు. పూజారి సలహా మేరకు తన తల్లిదండ్రుల సహాయంతో ఆ టీచర్ 13 ఏళ్ల బాలుడితో తన మెడలో సాంప్రదాయం ప్రకారం తాళి కట్టించుకుందన్నమాట. అయితే మరి నెక్స్ట్ ఏంటి? వారం రోజుల తర్వాత నేరుగా తన ఇంటికి వెళ్లిన ఆ బాలుడు టీచర్ అమ్మ ఇంట్లో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు తన తల్లిదండ్రులకి చెప్పాడు. అతడి మాటలు విని ఆందోళనకు గురైన ఆ పేరెంట్స్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని టీచర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో ఆమె తన మాంగళ్య దోషం, దాని నివారణ కోసం చేసి తతంగం అంతా పోలీసులకు చెప్పింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహ రాత్రి నిర్వహించిన మరుసటి రోజు ఆ నవవధువుని విధవరాలని చేశారు ఆమె తల్లిదండ్రులు. ఆమె గాజులు, పుస్తలు, మెట్టెలు అన్ని తీసేశారు. సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోయిన మహిళకు చేసే తంతులన్నీ పూర్తి చేశారు. దగ్గరి బంధువులందరూ కలిసి సంతాప కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. విచారణలో ఈ వివరాలన్నీ తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. అభం శుభం తెలియని తమ పిల్లాడి చేత క్షుద్ర పూజలు చేయించారని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. బాలుడిని బంధించి అతడితో బలవంతంగా ఈ కార్యక్రమాలన్నీ చేశారని మండిపడ్డారు. తమ కుమారుడి ప్రాణాలకు ఏదైనా జరిగితే దిక్కెవరని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితురాలు ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే బాలుడి తల్లిదండ్రులతో ఆ టీచరమ్మ మాట్లాడిన తర్వాత మ్యాటర్ చల్లబడింది. వాళ్ళు తమ ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకున్నారు. ఇరుపక్షాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకున్నాయని పోలీసులు తెలిపారు. కానీ అప్పటికి ఈ వార్త దావానంలా వ్యాపించడంతో విమర్శల వర్షం కురిస్తుంది. దీంతో ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. బాధితుడు మైనర్ బాలుడు కావడంతో ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ జరిపిస్తున్నామని జలంధర్ డీజీపీ గురుమీత్ సింగ్ చెప్పారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.